హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఒక చిన్న టాపిక్ తెలుసుకుందాం. చిన్న టాపిక్ చెప్పడం కోసం మీ ముందుకు రావడం జరిగింది. చాలా ఇయర్స్ క్రితం మన ఇండియా యొక్క హిస్టరీ ఎలా ఉండేది అనే విషయం గురించి మనం ఈరోజు చిన్నగా తెలుసుకుందాం. బ్రిటిష్ వాళ్ళు రూలింగ్ చేస్తున్న టైంలో మన ఇండియాలో చాలా దురాచారాలు ఉండేవి. ఆ దురాచారాలు ఏమిటి అంటే, ఆడ శిశువులు జన్మించగానే ఆడ శిశువు అని తెలిసిన వెంటనే చంపేసేవారు. తర్వాత సతీ సహగమనం ఉండేది. అంటే సతీ అంటే పుణ్యస్త్రీ అని అర్థం. అంటే భర్త చనిపోయిన ఆ స్త్రీ భర్తతో పాటుగా చనిపోతే తనకి పుణ్యం వస్తుంది అని చెప్పి భార్యను కూడా చంపేసేవారు భర్తతో పాటుగా. బానిస వ్యవస్థ ఉండేది. నరబలులు ఇచ్చేవారు. మత వివక్ష ఉండేది. కుల వివక్ష ఉండేది. సతీ సహగమనం చాలా పెద్ద దురాచారం మన ఇండియాలో. ఇంకా వితంతు వివాహాలను జరగనిచ్చేవారు కాదు. సో ఇలాంటి దురాచారాలను నిర్మూలించడానికి కొన్ని చట్టాలను తీసుకురావడం జరిగింది. ఆ చట్టాలు ఏమిటి అంటే 1802 1802లో ఈ చెప్పుకున్నాం కదా మనం. 1802లో ఏం తీసుకొచ్చారంటే ఒక చట్టం. ఆ చట్టం ఏంటంటే ఆడ శిశువు ని చంపకుండా దాన్ని నిషేధించాలి. అది ఒక చట్టం తీసుకురావడం వల్ల ఆడ శిశువులని చంపకుండా ఉండడం జరిగేది. తరువాత 1829లో సతీ సహగమన నిర్మూలనకు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అలాగే 1843లో బానిస వ్యవస్థ నిర్మూలన చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అలాగే 1846లో నరబలి నిర్మూలన చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అలాగే 1850లో మత కుల వివక్షలకు వ్యతిరేకంగా చట్టాలను తీసుకురావడం జరిగింది. అలాగే 1850లో వితంతు పునర్వివాహాలు జరిపించడానికి కొన్ని రైట్స్, కొన్ని అర్హతలు తెచ్చుకునేలా ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరొక చిన్న టాపిక్తో మనం ఇంకొక వీడియోలో కలుద్దాం.